అట్లా కాకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది ఎట్లయినా కైవసం చేసుకోవాలి, తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి, మా దయన్న కష్టాన్ని బూడిదలో పోయాలి, బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళందరినీ అవమాన పాల్పరచాలనే దుర్బుద్ధితోటి చేసిన ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా తొర్రూరులో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు, ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఏ ఎన్నికలైనా ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచింది, దాంట్లో తిరిగే లేదు. బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడానికి చేతగాక ఇందాక మా చెల్లి చెప్పినట్టు ఒక ప్రధానమంత్రి ఒక 25,000 ఓటర్లు 16 మంది కౌన్సిలర్ల నిన్న అర్ధాంతరంగా ఆపారు. ప్రమాణ స్వీకారాలు చేసుకున్నాక కూడా నిన్ననే జరగాల్సిన ప్రక్రియ దీన్ని ఎట్లా చేస్తే వస్తుందని చెప్పేసి టైంపాస్ చేసి నిన్న మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి 9 మందిలో కొంతమందిని లాక్కునే ప్రయత్నం చేయాలని ఒక రోజు కాలక్షేపం కూడా చేశారు, టైంపాస్ చేశారు. చిత్తశుద్ధి గల బీఆర్ 2024లోనే ఎక్సెప్షో మెంబర్గా వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీలో అప్లై చేసుకున్నారు. ఎవ్రీ మీటింగ్ అక్కడే కండక్ట్ చేసుకున్నారు. అనేక సందర్భాల్లో ఆమె అక్కడనే ఉంది, అక్కడనే ఓటు చేయించుకుంది, అక్కడే ఉండి అక్కడే పనులన్నీ కూడా చేసుకుంది, తిరిగింది కూడా. న్యాయం. కానీ వరంగల్ ఎంపీ గారు కడియం కావ్య గారు వారు గెలవగానే మొట్టమొదలే ఎక్సెప్షో వాళ్ళకు ఉండొచ్చు యశస్విని రెడ్డి గారికి న్యాయం. కానీ వరంగల్ ఎంపీ గారు కడియం కావ్య గారు వారు గెలవగానే మొట్టమొదలే ఎక్సెప్షో 22/6/2024లోనే ఎక్సెప్షో మెంబర్గా వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీలో అప్లై చేసుకున్నారు. ఎవ్రీ మీటింగ్ అక్కడే కండక్ట్ చేసుకున్నారు. అనేక సందర్భాల్లో ఆమె అక్కడనే ఉంది, అక్కడనే ఓటు చేయించుకుంది, అక్కడే ఉండి అక్కడే పనులన్నీ కూడా చేసుకుంది, తిరిగింది కూడా. ఓకే, మీరు ఏం చేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇక్కడ మున్సిపాలిటీ దుర్బుద్ధితో ఏం చేసేది ఆలోచించారు. ఎక్సెప్షన్ పెట్టుకుంటే బాగుంటుంది పనిచేశారు. దానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది. గౌరవ ఎంపీ గారు ఎక్సెప్షన్ వరంగల్ నుంచి తొర్రూరు మున్సిపాలిటీ మార్చుకోవాలంటే అప్లై చేయాలి. ఇది ఒక నెల ముందు ప్రక్రియ. అట్లా వచ్చిన తర్వాత ఎట్లా కైవసం తీసుకోవాలి, తొర్రూరు కాంగ్రెస్ గెలిచిన అవమాన దుర్బుద్ధితో ఖచ్చితంగా తొర్రూరులో ఉన్నటువంటి చిత్తశుద్ధి గల బీఆర్ఎస్ పార్టీ ఒక్కరు కూడా కేసీఆర్ గారి ధైర్యంతో ఉండి ఓటు చివరి దాకా కూడా ఉండి పోరాడారు. వారందరికీ కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పార్టీ సైనికులకు కూడా సెల్యూట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాగే ఉండాలి కూడా చెప్పాలి కూడా. గారు మున్సిపాలిటీలో పాల్గొన్న ఫోటోలు, ఆమె అప్లై చేసినప్పుడు అప్పటి ఉన్నప్పటికీ డీటెయిల్స్ ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉండేటి. వారు మా సభ్యులందరూ కూడా మా అన్న నేతృత్వంలోని అడ్వకేట్స్ కూడా పోయి ఆర్ఓన్ కమిషనర్ని అడిగారు, ఆర్డీఓని అడిగారు, కడియం కావ్య గారు ఓటు ఎట్లా ఉందో చెప్పండి అంటే డీటెయిల్స్ అడిగితే ఇవ్వలే. చివరికి ఇవాళ ధర్నా చేస్తే కానీ ఇవన్నీ పరిస్థితికి వచ్చింది. ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయినాక 15వ తారీఖు ఇక్కడ పెట్టారు. 15వ తారీఖు ఓటు ఉన్నట్టుగా ప్రకటించారు. ఇది ఏ విధంగా చెల్లుద్దో ఒకసారి కోర్టు నుంచి మా వాళ్ళు, మా పార్టీ సీనియర్లు, మా కౌన్సిల్ మొత్తం లీగల్ కోర్టుకు వెళ్ళారు. ఖచ్చితంగా కూడా ఇలాంటి తప్పును కోర్టు ద్వారానే మళ్ళీ రెక్టిఫై చేసుకుంటాం. పోరాటంలో వెనక్కి పోయేది లేదు. ఇక్కడ మీరు గెలవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది.
దయన్న కూడా రేపు రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తారు. మీ అందరి సహకారం అట్లే ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే అయినా కూడా మేమందరం అక్కడికి పోకుండా కూడా దయన్న కోసం ఇక్కడే ఉన్నాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో గెలిపించుకోవాలనే తపనతో ఉన్నాం. ఏం ప్రాబ్లం లేదు. టెంపరీ ఇవన్నీ, పర్మనెంట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇంకోటి ఏంటంటే మా మిత్రులు చెప్పినట్టు వాస్తవమే, మాకు కూడా ఎక్సెప్షన్ ఓటు ఈ ప్రకారంగా అయితే మాకు కూడా ఉండాలి. మేము కూడా అప్లై చేసుకున్నాం. 15వ తారీఖు మేము కూడా అప్లై చేసినాం. వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఎక్సెప్షన్ ఓట్లు ఎమ్మెల్సీలే కానీ రాజ్యసభ సభ్యులే కానీ వస్తే ఇవన్నీ చాలా మున్సిపాలిటీలు పోతాయనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగా ఎప్పుడో చేయాల్సిన అన్ని సవరణలు చేయకుండా ఒక్కరోజు ముందుగా కూడా ఎలక్షన్ కమిషన్తో ఇవన్నీ జీవోలు సరి చేయించి చేసింది. ఇదంతా కూడా చాలా తప్పు. దీని మీద కూడా మళ్ళీ ఒకసారి మేము కొట్టుకుపోతాం, లీగల్ తీసుకుంటాం, కొట్లాడతాం. వాళ్ళకున్నప్పుడు ఓటు మాకెందుకు ఉండకూడదు అనేది దీని మీద కూడా జరుగుతుంది. ఇది జరిగే ప్రక్రియనే. ఓకే. ఎక్సెప్షన్ ఓటు శాసనసభ్యురాలు వాళ్ళకు ఉండొచ్చు, యశస్విని రెడ్డి గారికి న్యాయం. కానీ వరంగల్ ఎంపీ గారు కడియం కావ్య గారు వారు గెలవగానే మొట్టమొదలే ఎక్సెప్షో 22/6/2024లోనే ఎక్సెప్షో మెంబర్గా వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీలో అప్లై చేసుకున్నారు. ఎవ్రీ మీటింగ్ అక్కడే కండక్ట్ చేసుకున్నారు. అనేక సందర్భాల్లో ఆమె అక్కడనే ఉంది, అక్కడనే ఓట్లు చేయించుకుంది, అక్కడే ఉండి అక్కడే పనులన్నీ కూడా చేసుకుంది, తిరిగింది కూడా. ఓకే, మీరేం చేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ